శ్రీకాకుళం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రత్యేకంగా రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు సన్నద్దమైంది. రథసప్తమి మహోత్సవాలు సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యాయి. సుమారు 6,000 మంది సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్య నమస్కారం కార్యక్రమం అద్భుతం, అపురూపమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ టూరిజంను కూడా ప్రారంభించామని చెప్పారు. వెళుతున్నది ప్రసన్న వదనంతో 2 చెక్కిళ్ళు సడలించి 2 అరచేతులు మేము అద్భుతమైన ప్రాణశక్తి వాయు రూపంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ద్రవ రూపంగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండుగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్ గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదట అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, మరి స్థానిక నాయకత్వం కానీ, అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. అలాగే ఈ యొక్క 3 డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా శోభాయాత్ర అనే ప్రోగ్రాం పెట్టుకుని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకుని రావాలనే ఆలోచనతో ఈ 3 రోజుల ప్రోగ్రాం కూడా చేశాం. గాలి పీల్చండి, కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమని తెరిచి గాలి వదలండి. సెకండ్ రౌండ్ అయింది. నో చేంజ్. ఎడమ ద్వారానే గాలి పీల్చండి, ఎడలిని వదలండి. కుడి ద్వారానే గాలిని పీలుస్తూ దర్శిస్తూ హరి ఓం. కళ్ళు తెరవండి. విశ్రాంతిగా ఉందా? వెళుతున్నది ప్రసన్న వదనంతో 2 చెక్కిళ్ళు సడలించి 2 అరచేతులు మేము అద్భుతమైన ప్రాణశక్తి